నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత సాంప్రదాయానికి సీఎం కేసీఆర్ మంగళం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అన్ని శాఖలతో సమీక్షపై ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్య అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్ పాలన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య మారుమూల ప్రాంతాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుదాం భద్రాచలం ప్రభుత్వ గిరిజన బీఈడీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం చైర్మన్ కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం కొనియాడిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఏ శాఖ కూడా ఆయా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎంనే స్వయంగా అధికారులు పిలుచుకొని బడ్జెట్ రాసి ఇచ్చుడు తప్ప ఎక్కడా కూడా బడ్జెట్పై సంపూర్ణమైన చర్చ ఆయా శాఖల వారీగా జరిగే పరిస్థితి లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. గణాంకాల శాఖ దేశంలో ధరల పెరుగుదలపై సర్వే చేస్తే మన రాష్ట్రంలో 8.75% ద్రవ్యోల్బణం పెరిగిందని రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్పే ముఖ్యమంత్రి ధరల పెరుగుదలలో ప్రజల నడ్డి విరవడంలో నెంబర్ 1గా తెలంగాణ ఉందంటే సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పుల కుంపట్ల మారిందని ఆరోపించారు. సెక్రటరీస్ తోటి మీటింగ్ పెట్టుకొని పోయిన సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ అలొకేషన్స్ ఖర్చయిన పద్ధతి మళ్ళీ రాబోయే కాలానికి బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేసుకోవాలనేటువంటిది ఇది సాధారణంగా జరిగేటువంటి క్రమం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏ డిపార్ట్మెంట్స్తో కూడా ఆయా మంత్రుల చేత మీటింగ్ పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ ఆఫీసర్తో మీటింగ్ పెట్టుకోవాలి. ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు. ఆ ఆఫీసర్తో మీటింగ్ పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలి. కానీ ఆ సాంప్రదాయాన్ని కథం పట్టించండు. కేవలం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆఫీసర్ని పిలుచుకొని గిదిగిదా అని చెప్పి రాసిచ్చు తప్ప ఎక్కడా సంపూర్ణమైన చర్చ బడ్జెట్ మీద డిపార్ట్మెంట్ల వారీగా జరిగే పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. ఈ 6-7 సంవత్సరాల కాలంలో కేవలం రాచరికంలాగా ఇక గిదిత్తపో అని చెప్పు తప్ప డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఏ అవసరాలు ఉన్నాయి ఏ అవసరానికి డబ్బులు పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ లేని వ్యక్తి కేసీఆర్ గారు. అట్లనే కేంద్ర ప్రభుత్వం ఇలా తన సాంప్రదాయాల ప్రకారంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రి పిలిస్తే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డుమ్మా కొట్టిండు. అంటే ఎంత రెస్పాన్స్ ఉందో ఎంత బాధ్యతాయుతంగా వివరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ కమిట్మెంట్ లేదనడానికి ఆ ప్రజల మీద విశ్వాసాన్ని ఇదనడానికి సజీవ సాక్ష్యమే అది. ఇవాళ నేను అంటున్నా మీరు గగ్గోలు పెడుతున్నారు. నిన్న మొన్న మీరు నమస్తే తెలంగాణ పత్రికలు రాస్తూ ఉన్నారు, ఇతర పత్రికలు ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు మీరు? మాకొచ్చే FRBM రుణాలలో 15,000 కోట్ల రూపాయలు కోత పెట్టిందని, మాకొచ్చే గ్యారంటీ రుణాలలో ఇంత కోత పెట్టిందని చెప్పి మొత్తం కలిస్తే 40,000 కోట్ల రూపాయలు కోత పెట్టింది. 40,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవి. 40,000 కోట్ల రూపాయలు CSS కింద సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బు కాదు. ఇది గ్రాంట్ అమౌంట్ కాదు, ఇది ఫ్రీగా వచ్చే డబ్బు కాదు. ఈ డబ్బు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు ఇది. ఇప్పటికే మీకు రుణాలు ఎక్కువైపోయినాయి, మీ పరిధి దాటిపోయినరు, ఇది అప్పుల కుంపటిగా మారిపోయిందని చెప్పి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇలా ఏ ఆడిటర్ అండ్ కంట్రోల్ జనరల్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా మీరు అన్ని రకాలు ఉల్లంఘించాలని చెప్పి ఆ రుణాన్ని వాళ్ళు మీరు ఆలోచించుకోమని చెప్తే ఏదో వాళ్ళు ఏదో డబ్బులు ఆపినట్టు. మనం గణాంకాల శాఖ దేశంలో ఇవాళ ధరల పెరుగుదల మీద సర్వే చేస్తే 8.75% ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పి వాళ్ళు ఇచ్చిండ్రు. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పబడేటువంటి ముఖ్యమంత్రి గారు ధరల పెరుగుదలలో ప్రజల నడ్డి విరవడంలో నంబర్ 1 స్టేట్ ఇవాళ తెలంగాణ వచ్చింది. నంబర్ 2 స్టేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. దీన్ని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీరు కేవలం రాజకీయాల మీద దృష్టి పెడుతున్నటువంటి దానికి పరాకాష్ఠనే ఇవాళ అప్పుల కుంపటిగా మారిపోయిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీరు పద్ధతి నేర్చుకొని రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు రిప్రజెంట్ చేయండి, మాట్లాడండి. రాష్ట్ర ప్రజానీకానికి మీరు నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి తప్ప
తప్పుడు ప్రచారాలతో కేంద్రం మీద ఉసుగొలిపి రాజకీయ పబ్బం గడుపుకుంటా అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నీ బండారం నీ భాగవతం అంతా కూడా తప్పకుండా నేనే ఒక పేపర్ రూపంలో రేపో ఎల్లుండో మొత్తం సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అప్పుల కుంపటిగా మార్చి ప్రజలు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి మీరు తప్పించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఏపీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగా అన్ని కులాలు వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా సీఎం జగన్ పాలన ఉందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర ఉన్నటువంటి కులాలు, మతాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇన్ని ఉన్న అందరినీ ఒక మాలలో సమకూర్చినట్టుగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగానికి బద్దలమై అందరం కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లారో ఆ ఘనత మరి ఈరోజు తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దక్కుతుందని ఆ క్రమంలో మనం ఆ రాజ్యాంగానికి బద్దలమై ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పౌరుడు మరింత బాధ్యతగా మరి వెలిగిన రోజున ఈ భారతదేశానికి అపూర్వమైనటువంటి పూర్వ వైభవం నేను చూస్తూ ఉన్నాను. భారతదేశానికి ఉన్నటువంటి ఖ్యాతి, మనకున్నటువంటి నాగరికత ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోజుల్లోనే భారతదేశం మరి ఆర్థికంగా కానీ మరి తెలివితేటల్లో కానీ అపారంగా ఎదిగినటువంటి ఆ రోజులు, ఆ పరిస్థితి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నేను రాజస్థాన్ వెళ్ళాను. అసలు వెలుగు దాన్ని చూసి ఆ రోజు ఇంగ్లీష్ వాటికి కన్ను కుట్టి మనకున్నటువంటి ఆ గ్రంథాలన్నింటినీ కూడా నాశనం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనకున్నటువంటి ఆ చదువే మూలం. ఇంతమంది చదువుకున్నటువంటి జ్ఞానవంతులు ఉన్నటువంటి దేశాన్ని ఎవరు ఆపలేరు. ఆ జ్ఞానాన్ని దొంగిలించేస్తే ఇక నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు తెలిచారు. కాబట్టి మనకున్నటువంటి ఆ జ్ఞాన సంపాదనంతా కూడా దొంగిలించుకొని వెళ్ళారు. కాబట్టి ఈరోజు తిరిగి మనం ఇతర దేశాలతో పోటీ పడేసి ఒకప్పుడు మన స్థాయికి కూడా నిలబడలేనటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుందామని చెప్పి అవకాశాల కోసం వచ్చినటువంటి ఇతర దేశాలు ఆ స్థితి భారతదేశానికి ఉంటే ఈరోజు మళ్ళీ మనం వాళ్ళ కింద ఉండేటువంటి పరిస్థితి వెళ్ళామంటే ఒక్కసారి గమనించండి. భారతీయుడిగా మనం ఎంత గర్వంగా ఉండాలి, ఈ జాతి ఎంత గొప్ప జాతి, ఏ రకంగా మనం దీన్ని ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళేటువంటి క్రమంలో మనలో మనం ఇంకా పొరపచ్చాలు పెట్టుకుంటూ ఒకళ్ళు విమర్శించుకుంటూ కులాలని మతాలని అడ్డగీతలు తీసుకుంటూ ఇంకా వెనకబాటుతనం గురి కాకుండా అందరం కలిసి ఒక రాజ్యాంగ స్ఫూర్తితో తప్పకుండా ఆర్థిక అసమానత తొలగిన రోజున, చదువు అనేది అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజున, అవసరాన్ని వచ్చిన రోజున, అందరూ ఆర్థికంగా ఎదిగిన రోజున ఈ దేశానికి ఉండేటువంటి ఆ ఖ్యాతి తప్పకుండా మళ్ళా వస్తుందని చెప్పి పునర్వైపు వస్తుందని పూర్వవైపు వస్తుందని నమ్మేవాళ్ళు నేను ఒకటి. తప్పకుండా ఈరోజు 73 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం మామూలు విషయం. ఎన్ఎస్ఎస్ ద్వారా మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యులం అవుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ విభాగం చైర్మన్ డాక్టర్ కె లలిత్ కుమార్ తెలిపారు. ఎన్ఎస్ఎస్ ఆవశ్యకత గురించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల సిబ్బంది, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు. కళాశాల ప్రాంగణంలో గల మట్టి దిబ్బలు తొలగించడంతో పాటు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శుభ్రం చేసి ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ విభాగం స్పెషల్ ఆఫీసర్ బి కోదన్ రామ్, కోఆర్డినేటర్ శ్రీమల్లి, బి ధనలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. Again 1 minute.
కుల మతాలకు అతీతంగా ఎంతో కఠోర శ్రమతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం సాధ్యమైందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బాలునాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిన్పల్లి రాఘవేందర్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగానికి విలువనిచ్చింది, రాజ్యాంగంలోని ఉన్న అంశాలకి విలువనిచ్చి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేసింది. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. అది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాలు ఏ విధంగా నడుచుకోవాలనే ఒక మంచి ఆలోచనతోటి రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము సర్వదా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి రాజ్యాంగాన్ని ఎలా అనువదించారో మళ్ళీ దానికి అనుగుణంగా ఎలా సవరణలు చేయాలనేది కూడా పొందుపరిచినప్పటికీ సవరణలు అనేటివి ప్రజలకు అనుకూలంగా ఉండాలి, కానీ ప్రజలకు వ్యతిరేకంగా సవరణలు చేయొద్దని చెప్పినప్పటికీ ఈరోజు ప్రభుత్వాలు దానికి చట్టవిరుద్ధంగా చేస్తూ మరి సవరణలు చేస్తున్నాయి. రాజ్యాంగానికి అనే విలువలు కూడా లేకుండా పోతున్నాయి. భవిష్యత్ తరాలకు మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాన్ని ఫాలో కావాలి అనే అంశాలు కూడా తెలియజేయకుండా అయిపోతుంది. కాబట్టి అంతేకాకుండా మరి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా పోరాడలేదు. మరి గతంలో 33% రిజర్వేషన్ కావాలని కోటి సంతకాల సేకరించి కూడా మహిళా కాంగ్రెస్ తరఫున ఢిల్లీలో సమర్పించడం జరిగింది. మరి ఈరోజు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము ఈ ఒక రిజర్వేషన్ పాస్ చేయాలంటే క్షణాల మీద అయిపోతుంది. మరి మహిళలకి గౌరవం కూడా ఇవ్వాలి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గమనించి మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఒక అంశంతో ఈరోజు నేను ఈ మేయర్ పదవి పొందడానికి కూడా కారణము ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసుకున్న దినం. ఈ భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ప్రజలు ఉన్నతమైన ఆలోచనలతోని అన్ని వసతులు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉండే విధంగా ఆర్థికంగా విద్య వ్యాపారం అన్నీ కూడా సమతులతంగా ఉండే విధంగా ఓటు హక్కు అనేది చదువుకున్న వారికే కాకుండా ప్రతి వారికి ఓటు హక్కు ఉండాలని, అదేవిధంగా మహిళలను కూడా రాజకీయంలో సగభాగం ఉండాలంటని చెప్పి ఆనాడు ఏదైతే భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయంటని చెప్పి అతను ముందు చూపుతో ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల ఆలోచన విధానాలు ముందు చూపుతో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని పెద్దలు ఏదైతే పిసిసి అధ్యక్షుల వారు అన్ని జిల్లాలలో ఈ అంబేద్కర్ గారి గురించి ప్రతి పేదవారికి ప్రతి గ్రామంలో అట్టడుగు వారికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు చూసినట్టయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని తూట్లు వచ్చే విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికర్ అరుణ, ముక్కెర్ల మల్లేష్, బిట్టు సరోజ టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో వారు చేరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు సామల పద్మావతి, మౌనిక తదితరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
దేశంలో ఎన్నో రకాల జాతులు ఎన్నో వేల కులాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయం ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగ హక్కులకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రూపకర్త భారత రాజ్యాంగ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవటం, వారి గుర్తుగా వారికి నివాళులర్పించుకోవటం కూడా ఎంతో అవసరం. మరి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో వేల భాషలు, మరి వందల కులాలు, మరి రకరకాల జాతులు ఉన్న క్రమంలో కేవలం ఒక రాజ్యాంగం ప్రకారమే భిన్నత్వంలో ఏకత్వం లాగా భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు అన్ని కూడా ఏకతాటి మీద నడుస్తున్నాయి అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం భారత రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగానికి రూపొందించడానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందిన సమయంలో రాజ్యాంగానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్ గా అత్యున్నతమైనటువంటి మరి ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా అపర జ్ఞానిగా చెప్పబడిన అంబేద్కర్ గారికి బాధ్యతలు అప్పచెప్పి రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా ఉండటం, వారు మరి ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగం, ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఏ దేశంలో కూడా లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. ఒక భారతదేశంలోనే లిఖితపూర్వమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాగణుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆ రాజ్యాంగ ఆమోదం సందర్భంగా 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది. భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 సంవత్సరంలో వచ్చినప్పటికి కూడా మరి రాజ్యాంగం రూపుదిద్దుకోవటం కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి వారు ఎంతో కృషి చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి దాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మరి ఆమోదంలోకి వచ్చింది. ఆ సందర్భంగా ఒక్కసారి మన నల్లమోతువారిపాలెం గ్రామస్తులకి అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు కూడా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే హక్కు తమకు లేదా అని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం శివాజీనగర్ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం భూ వివాదంలో ఉన్న నేపథ్యంలో ఎవరూ అక్కడికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. అయితే రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి తమకు అనుమతి ఇవ్వాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.
భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిన నవంబర్ 26న రాజ్యాంగ ఆమోదన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివస్ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నం వీరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం తిరుపతి, ఎంపీటీసీ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, अंबेडकर आलोचना विधानम वर्धिल्लाले, अंबेडकर आलोचना विधानम वर्धिल्लाले, जय नरेंद्र मोदी, जय नरेंद्र मोदी, भारत राज्यांगम वर्धिल्लाले, भारत राज्यांगम वर्धिल्लाले, भारत राज्यांगम वर्धिल्लाले, जोहार बाबा साहब अंबेडकर, जोहार సేవలందరూ గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి మనం అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండి మనందరం కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి దేశ రాజ్యాంగం ఇదే రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. మరి 73 సంవత్సరాలకు వెళ్ళి మన భారతదేశం ఇదే రాజ్యాంగం ఏదైతే మనందరికీ కూడా సూచన వేయడం జరిగిందో ఇదే రాజ్యాంగం మనందరికీ మన భారతదేశానికి అయితే ఒక మంచి మార్గదర్శనం దిక్కు ఇవ్వడం జరిగిందో మరి ఈ రాజ్యాంగంలో మనమందరం కూడా మన దేశం కూడా అట్టడుగుకెళ్ళి దాదాపు ప్రపంచంలోనే ఒక అగ్రదేశం లెక్క ప్రయాణిస్తుందంటే మరి ఖచ్చితంగా దీని వెనుక మన అంబేద్కర్ గారి రాజ్యాంగమే మనందరూ కూడా నడిపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఏం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు దిగజారిన కుటుంబాలకు, దిగజారిన కులాలకు ఈరోజు న్యాయం జరుగుతుంది. దీన్ని అందరం కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో ట్యాంకు బండ్ పైన 125 అడుగుల విగ్రహం పెడతామని ఏదైతే చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పాడు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్నారు. అది కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొస్తాడేమో చెప్పలేం. కానీ ఈరోజు దొరల గడీలకు పాలనకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి పనులు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నిద్ర మబ్బు నుంచి తేరుకొని అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలి. వారు ఏదైతే కోరుకున్నారో వారి యొక్క ఆశయ సాధన కొరకు మనం అందరం పనిచేయాల్సినదిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి రాజ్యాంగాన్ని మన దేశం అంతటా కూడా అమలవుతుంది. వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే బిలో పావర్టీ లైన్కు సంబంధించినటువంటి వ్యక్తులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమే. ఇటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంకు బండి పైన పెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటను తుంగలో తొక్కి ఇప్పటి వరకు రాజ్యాంగం రాసినటువంటి రోజును కూడా స్మరించుకున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఎక్కడ కూడా వారి సూచనలను, ఆలోచనలు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు
అంబేద్కర్ గారు కనుమరుగయ్యేటువంటి వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కనుమరుగు చేసేటువంటి దుస్థితి ఈరోజు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. ఈరోజు ఒక దుర్మార్గపు పాలన, ఇది దుష్ట పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో ఆవరణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాటను కట్టుబడి ఉండకుండా అంబేద్కర్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి రోజును కానీ స్మరించుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితులలో ఉన్నదో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. శివ, నరేష్, శివాజీ అనే ముగ్గురు మిత్రులు కలిసి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీ బంక్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిని మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ డిగ్రీలు చదివినా ఉపాధి లేనందున తమ కాళ్లపై తాము నిలబడేందుకు టీ బంక్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ టీ బంక్లో ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, టీ, స్నాక్స్ ప్రత్యేకంగా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటున్నాడు బాబు రావాలి అట్లా అన్న రెడీ, అందరు ఇక్కడ చూడాలి. ఓకే రెడీ, ఇక్కడ రెడీ, కొంచెం నవ్వురా అందరు స్మైల్. హరీష్ అన్న నవ్వుతున్నాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. శివ థ్యాంక్ యూ. తమ కాళ్ళ మీద సొంతంగా నిలబడి ఉపాధి అవకాశాలు వెతుకునే క్రమంలో ఈరోజు టీ బంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఫిర్జాదిగూడ ప్రాంతంలో. మరి ఇలాగే యువత అంతా కూడా యువతగా ఆదర్శంగా ఉండి ఈ సెల్ఫ్ ఎలాగైతే మనం ఏర్పాటు చేసుకొని సర్వైవ్ అవుతున్నామో అట్లా యువత అంతా కూడా ఇక సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి ఈ యొక్క ఉపాధి అవకాశాలు వెతుకునే విధంగా చేసుకోవాలని నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మరి ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేసే విధంగా మన సతీష్ అన్న అయితేంది, మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితేంది అన్ని విధాల యువతకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మా ఉప్పల్ వాస్తవ్యులు ఈరోజు ఇక్కడ ఫిర్జాదిగూడ ప్రాంతంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఉద్దేశంతో టీ బంక్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందరికీ వాళ్ళతో పాటు కొంతమందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళందరికీ మార్గదర్శకం అవుతారు. కాబట్టి వాళ్ళకు ఆ భగవంతుని సహాయ సహకారాలు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో యువత ముందుండి, మరి ఈ టీ హబ్స్ కూడా జనాభా పెరుగుతున్నాయి కాబట్టి టీ హబ్స్ చాలా ఉన్నాయి ఈ రోడ్లో. మరి వీళ్ళు కూడా ఈరోజు గ్రాండ్గా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి ఈ టీ హబ్ వాళ్ళకు మరి ఎవరైతే మనం ఉప్పల్ నుంచి కూడా వచ్చి కూడా మా ఫిర్జాదిగూడలో పెట్టినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు మరి స్థానిక కార్పొరేటర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే మన శివ అనే వ్యక్తి కూడా మరి ఈరోజు మా మిత్రుడు, మరి అన్ని రంగాల్లో ముందుండి మరి సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. చూస్తున్నందుకు ఈ టీ బంకులో మాకు చాయ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తక్కువ ధరలో ఇస్తాము. పిజ్జా, బర్గర్, బేకరీ ఐటమ్స్ ఉంటాయి. మా సొంతం కాళ్ళ మీద ఉండాలని చెప్పి మేము ఇట్లా ఒక చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నాం. మా ముగ్గురం ఫ్రెండ్స్, చిన్ననాటి దోస్తులం కలిసి ఇట్లా చిన్న చాయ్ లాంటిది, ఒకటి ఫాస్ట్ ఫుడ్ లాంటిది ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని సొంతం కాలంగా ఉండాలని చేస్తున్నాం. నేను, శివ, ఇంకా మా ఫ్రెండ్ శివాజీ, ఇంకా మా ఫ్రెండ్ నరేష్. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ మోతీలాల్ నెహ్రూ నగర్లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు నవీన్, నగర ఉపాధ్యక్షులు ప్రభాకర్, జాతీయ కార్యదర్శి వెంకటేష్, నగర కార్యదర్శి పరశురాం, సిటీ యూత్ ప్రెసిడెంట్ విశాల్, మహిళా నాయకురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు.
జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ డిబిఆర్ మిల్లు భారత రాజ్యాంగం సమర్పించిన రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ అవంతి గారు, అలాగే జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ గారు, నగర ఉపాధ్యక్షులు ప్రభాకర్ గారు, నగర యువమోర్చా అధ్యక్షులు విశాల్ గారు, అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు లక్ష్మణన్న గారు, శేఖరన్న గారు, పరశురామ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున పరశురామ్ గారు పేరు పేరున అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏదైతే పొందుపరిచిండ్రో మన హక్కులు ఈ యొక్క ఎస్సీలకే సంబంధం కాకుండా యావత్తు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మీకు ఈ యొక్క రాజ్యాంగం సమర్పించిన రోజులో మీకు తెలియజేయడం జరుగుతున్నది. అందరికీ రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేసరికి ఒక ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరికి రారు. ఈ యొక్క విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబాసాహెబ్ ఒక ఎస్సీ ఎస్టీ వాడు కాదు. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, అందరి గురించి ఆలోచన చేసి ఈ యొక్క రాజ్యాంగంలో అనేక సంవత్సరాలు ముందు చూపుతోని ఈ యొక్క రాజ్యాంగం రచించి భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క రాజ్యాంగం పైనే నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత సాంప్రదాయానికి సీఎం కేసీఆర్ మంగళం. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అన్ని శాఖలతో సమీక్షపై ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్య. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్ పాలన. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్య. మారుమూల ప్రాంతాల అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుదాం. భద్రాచలం ప్రభుత్వ గిరిజన బీఈడీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం చైర్మన్. కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం కొనియాడిన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.